హలో 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 నమస్తే ఆదబసి. ఇప్పుడు మనం వచ్చాము నర్సరావుపేటలో ఎగ్జిబిషన్కి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నర్సరావుపేటలో ఎగ్జిబిషన్ పెడతారు ఎవ్రీ ఇయర్. ఏదో పెద్ద బాగుంటుందని వెళ్తుంటాం కానీ ఏమీ ఉండదు అక్కడ. ఏవో 2-3 స్టాల్స్ పెడతారు, అవి చూసుకొని వచ్చేసేయడమే. ఈసారి ఏదో తాజ్మహల్ థీమ్లో పెట్టారు, మనం అది చూసుకొని వెళ్ళిపోదాం లోపలికి. సో చూసారు కదా, బయట స్టార్టింగే మనకి ఒక పెద్ద ఏదో వీరుడు ఫోటో పెట్టినట్టు పెట్టారు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే మీరే తెలుసుకోండి. సో లోపల టికెట్ తీసుకొని మనం ఎంట్రీ ఇచ్చేస్తాము. టికెట్ కూడా ఏంటో చాలా స్టాల్స్ పెట్టినట్టే పెడతారు కానీ చాలా తక్కువ ఉంటాయి స్టాల్స్, అంత వర్త్ కూడా అనిపించదు అనమాట. మనం సో ఎంటర్ అయిపోదాం, ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు ఎంటర్ అయిపోదాం. ఏమీ ఉండదు కానీ ఎంటర్ అయిపోదాం. అలా చిన్నగా స్టెప్స్ ఎక్కేసి వెళ్తూ ఉంటే మనకి తాజ్మహల్ థీమ్లో ఫొటోస్ దిగడానికి, మనం వచ్చేదే ఫొటోస్ దిగడానికి కదా. ఫొటోస్ దిగేసామా, ఒక 2-3 స్టాల్స్ చూసేసామా, వెళ్ళామా, అంతే కదా. సో కమ్ 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 కిందకి ఇలా ఎంటర్ అవ్వగానే మనలాంటి ఫొటోస్ అండ్ సెల్ఫీస్ పిచ్చి వాళ్ళ కోసం ఇక్కడ అన్ని ఫొటోస్ పెట్టారు. ఎవరికి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్లో నుంచొని ఫొటోస్ దిగడమే. అండ్ తాజ్మహల్ థీమ్ చూసారా, ఏదో కడదామని తాజ్మహల్కి ప్లాన్ చేసినట్టున్నారు, బట్ అది సగమే కంప్లీట్ అయింది. ఎప్పటి కంప్లీట్ అవుతుందో తెలీదు, మేబీ ఎగ్జిబిషన్ అయిపోయాక స్టార్ట్ చేస్తారేమో. అండ్ ఫొటోస్, పులి బొమ్మ చూసారా, ఏంటింటో పెట్టారు. వీటన్నిటి దగ్గర మనం ఫొటోస్ దిక్కుంటూ వెళ్ళామంటే ఇవాళంతా ఇక్కడే అయిపోద్ది. ఏనుగు, అసలు ఏనుగుతో దిగాలనుకునే వాళ్ళు మంచిగా దిగేసేయచ్చు. మనం ఎలాగనో ఏనుగు ఎక్కి దాని మీద ఏం చేయలేం కాబట్టి ఫోటో దిగచ్చు. ఏమో పెట్టారంటే పెట్టామన్నట్టు ఉండే స్టాల్స్, ఏమి కొనము కానీ చూసామా వెళ్ళామా. నాలాంటి విండో షాపింగ్ వాళ్ళ కోసమే ఇది అన్నమాట. జస్ట్ ఏదో నేత్రానందం కోసం వెళ్తాం, చూస్తాం అంతే, కానీ ఏమీ కొనం. ఇది ఒక 20-30 షాపు, లోపలికి వెళ్ళి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి మన ఫేవరెట్ జ్యువెలరీ షాప్స్. మన ఫేవరెట్ జ్యువెలరీ షాప్ వచ్చేసింది కాబట్టి లోపలికి వెళ్దాం. జ్యువెలరీస్ అంటే ఇష్టం లేని అమ్మాయిలు ఎవరు ఉంటారు? నేనైతే ఫుల్ ఎక్కడికి వెళ్ళినా ఏది కొన్నా కొనకపోయినా డెఫినెట్గా ఇది మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఏ అమ్మాయి అయినా చూస్తారు. ఎవరికి తెలియదండి, ఇవన్నీ హైదరాబాద్ నుంచి తెచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ కాస్ట్ చెప్తారు అనుకోండి, కానీ మనం వెళ్ళలేం కాబట్టి మనం ఇక్కడే తీసుకోవాలి. చూడండి, అన్ని మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి షాప్లో దొరికే రొటీన్ మోడల్సే. కానీ ఎవ్రీ ఇయర్ మనకి జనవరి అండ్ డిసెంబర్ ఎండ్లో డెఫినెట్గా మనకి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అయితే పెడతారు. కొంచెం మంచిగా పెద్దగా ఇంకా మరిన్ని స్టాల్స్ మరింతగా ఉంటే బాగుండేది. ఇంకొక జ్యువెలరీ షాప్లో వచ్చాం. ఇందులో అయితే మోడల్స్ చాలా నచ్చాయి నాకు. కొరియన్ బ్యాండ్స్, అసలు ఈ రోజుల్లో కొరియన్ సీరియల్స్ చూడని వాళ్ళు ఎవరున్నారు? కొరియన్ డ్రామాస్ అంటే అంత పిచ్చి కదా. ఓప్పా. సో ఇప్పుడు వచ్చామంటే మన ఫేవరెట్ జ్యువెలరీ ఏదన్నా ఉంది అంటే అది ఇయర్ రింగ్స్ మాత్రమే అనమాట. సో కమ్ అగైన్ టు ఇయర్ రింగ్స్. ఇక్కడ చూసారంటే వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా 30 రూపీసే. మంచిగా సెలెక్ట్ చేసుకుందాం. ఆలోచిస్తున్నా, ఏదో పెద్ద వరల్డ్ కప్ కొట్టడానికి కూడా ఇంత ఆలోచించారు, ఏం తీసుకోవాలా అని చెప్పి మాత్రం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తున్నాం.
తీసేసుకున్నాం, ఒకటి తీసేసుకున్నాం. ఎలా ఉందో మీరే చెప్పండి కమెంట్లో, ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనేవి అని చెప్పేసి. ఎగ్జిబిషను ఇది కూడా ఒక వ్లాగేనా అని మీకు అనిపించవచ్చు, కానీ ట్రైల్ ఇస్తున్నాం. ఇక్కడున్న ఇయర్ రింగ్స్ మోడల్స్ చూసినట్లయితే ఒక్కసారి అలా లుక్ వేసుకోండి. ఇదేదో పెద్ద మంచి చూపిస్తున్నావు అని అనుకోకండి, ఏదో జస్ట్ బాగున్నాయి కదా, నచ్చేసాయి కదా. ఇప్పుడే వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్కో ఎవరికో గిఫ్ట్ ఇచ్చేయచ్చు కదా. అమ్మాయిలకి ఎంత ఏది కాదు, చిన్న ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చామంటే సూపర్గా పడిపోతారు. 30 రూపీస్ ఓన్లీ, 30 చాలా చీప్ కదా. సో నేనైతే చాలా 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 సెలెక్ట్ చేసేసాను. 7 pairs ఏమో తీసేసుకున్నాను మంచిగా. నేనైతే ఎగ్జిబిషన్కి జ్యువెలరీ కోసమే వస్తానండి. నాకు జ్యువెలరీ అంటే అంత పిచ్చి. నా సోదంతో మీకెందుకులే అని అనిపించవచ్చు, కానీ ఇయర్ రింగ్స్ మాత్రం సూపర్ ఉంటాయి. సో టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. చూడండి నేనేం సెలెక్ట్ చేస్తున్నాను. మీకు నా టేస్ట్ చాలా బ్యాడ్గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేక్ ఏ లుక్ ఓవర్ ఇట్. చాలా ఉన్నాయి కదా, కానీ నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఇక్కడ చూసిన ఈ బుట్టలే ఉంటాయి కదా, నాకు ఆ బుట్టలు పెట్టుకొని చాలా బోర్ కొట్టేసింది లిటరలీ. మీరెవరైనా కొత్తగా బుట్టలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ట్రై చేయాలి. ఇంకా పెద్ద షాపుల్లో ఇంకా పెద్దగా మంచిగా ఉంటాయని మీరు అనుకోవచ్చు, బట్ మనం వచ్చాం కాబట్టి టేక్ ఏ లుక్ అంతే. ఎగ్జిబిషన్ మోడల్స్ ఎలా ఉన్నాయి, అదిగో చెప్పు. మోడల్స్ చూడండి. నేను ఇది ఒక పేర్ కూడా తీసుకున్నాను, నేను చూపిస్తాను మీకు నేను ఏం పేర్స్ తీసుకున్నాను. అదిగో సొట్టబుట్టల ఇయర్ రింగ్స్. ఐ డోంట్ నో ద నేమ్స్ ఆఫ్ ఇట్, మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇవేమో కొరియన్ బ్యాండ్స్ చెప్పాను కదా. ఒప్పా అంటే మీనింగ్ ఏంటి? కొరియన్ ఒప్పా అంటేనే మీనింగ్ ఏంటి? ఒప్పా అంటే ఒప్పా అంతే, దానికి క్వశ్చన్స్ అడగకూడదు. అన్ని రోజుల నుంచి కొరియన్ మూవీస్ చూస్తా, కొరియన్ సీరియల్స్ చూస్తా, ఒప్పా అనే దానికి మీనింగ్ తెలియకపోతే ఎట్లా? ఒప్పా అంటే మీనింగ్ ఏంటి చెప్పు. ఒప్పా అంటే నాకు తెలిసి బాగా ఇష్టమైన వాళ్ళని ఒప్పా అని అంటారని అనుకుంటున్నా. ఒప్పా నెక్లెస్లు. కంసామిదా అంటే థ్యాంక్ యూ. యా, మీలో ఎంతమంది నాలాగా కొరియన్ డ్రామా ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే రాను వీడియోస్లో మన కొరియన్ గురించి చాలా మాట్లాడుకుందాము, చాలా చెప్తాను. ఇవి నెక్లెస్లో మోడల్స్. ఎస్ హెయిర్ బ్యాండ్స్. ఇదేంటి
ఇదేంటి? వ్రిస్ట్ బ్రాస్లెట్స్. బ్రాస్లెట్సా? ఇదేది? మోడల్స్, చైన్స్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మోడల్స్ వేసుకుంటారు ఎవరన్నా? అఫ్ కోర్స్ అండి, ఉండే వాళ్ళు ఉంటారు. ఇది మెహందీకి అంటే ఈ మధ్య చేస్తున్నారు కదా మెహందీ ఫంక్షన్స్, అట్లాంటి వాటి కోసం అన్నమాట. బ్యాంగిల్స్. అయినా మీరు అమ్మాయే కదా, ఇవన్నీ తెలియకుండా ఎలా ఉంటుంది? మేము ఇలా పిచ్చి పిచ్చి షాపింగ్లు చేయం కదా. అఫ్ కోర్స్ అలాంటి పిచ్చి పిచ్చి షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. గంట సేపు అయిందండి, ఏమేం కొన్నారు? ఇంకా అయిపోలేదు మీ షాపింగ్? అఫ్ కోర్స్ అండి, వీఆర్ కంప్లీటింగ్. చాలా చూడాలి, చాలా ఆలోచించి కొనాలి కదా. 30 రూపాయలు ఇయర్ రింగ్స్కే 30 గంటలు షాపింగ్ చేసేటట్టున్నారు మీరు. అఫ్ కోర్స్ అమ్మాయిలు అంతే. ఎన్ని 30 జతలన్నా తీసారా? లేదండి, మనకంత బడ్జెట్ లేదు కదా, సో 7 pairs తీసాం. ఇదేంటి? చెంబేడి ఇయర్ రింగ్స్. అఫ్ కోర్స్ ఇయర్ రింగ్స్ కోసమే మళ్ళీ పెట్టుకుంటుంది అలాంటి ఇయర్ రింగ్సే. ఇప్పుడు మా వ్యూవర్స్ అందరూ అలాంటి ఇయర్ రింగ్స్ అన్నారంటే నాలాంటి పిచ్చి ఉన్న వాళ్ళందరూ కమెంట్స్ చేస్తారు అలా అనకండి అని చెప్పేసి. సొట్టబడింది అలా కమెంట్స్ చేసే వాళ్ళని మనకి ఎందుకు చెప్పండి. ఈమె బ్యాంగిల్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు? ఈమె వాయిస్ ని కట్అవుట్ చేసేయండి. మీ బ్యాంగిల్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు? అది నాకు ఏ ఇత్తడి షాప్ లో తీసుకున్నారు? సో టేక్ ఏ లుక్ ఆఫ్ ఇట్. నేను ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది ఫైనల్ గా నా షాపింగ్ అయిపోయింది. ఎంతకు బేరం ఆడారు? అవన్నీ చెప్పకూడదు, అవన్నీ మీరు షాప్కి వెళ్ళి కనుక్కోవాలి. మొత్తం కలిపి 100 రూపాయల 200? 200. 200కి అన్ని పేర్స్ వచ్చినాయా మీకు? 7 pairs వచ్చాయండి, లిటరలీ 7 pairs. ఒక్కొక్క పేరే 100-200 చెప్తారు, అలాంటిది మీకు 7 pairs 200లో వచ్చినాయా? అఫ్ కోర్స్ మన ఎగ్జిబిషన్ అంటే అంతే కదా. ఎగ్జిబిషన్ లో ఎక్కువ కాస్ట్ అంటారుగా. అక్కడ టైం ఉంది, అది నెక్స్ట్ టైం. ఓకే, సో బిల్లింగ్ అవుతూ ఉంది, టేక్స్ టైమ్స్. ఇంతకీ ఎంతో చెప్పలేదు బేరం. 200 అండి, మొత్తం 7 pairs, ఈచ్ 30 రూపీస్ పడింది. లెక్కలు కూడా తెలీదా? మ్యాథ్స్ లో చదువుకోవాలని చెప్తారండి, అందుకని అంటూ కూర్చుంటే చదువు వస్తుందా ఏంటి? అయిపోయింది, మళ్ళీ ఏం చూస్తున్నారు? మళ్ళీ ఇంకేమైనా దొరుకుతాయేమోనని చూస్తున్నాను. ఇప్పటివరకు చేసింది సరిపోలేదా? సో ఫైనల్లీ ఏదో అచీవ్ చేసినట్టే అనిపిస్తుంది కదా. అన్ని పేర్స్ తీసుకున్నాను. ఫైనల్లీ అవార్డు తీసుకున్నప్పుడు కూడా రాదండి నాకు ఎంత హ్యాపీనెస్. నాకు జ్యువెలరీ తీసుకుంటేనే చాలు. నాలాంటి వాళ్ళు ఉండాలి. అందుకు చూడండి, ఎర్రగడ్డలో ఉండాలి. ఇలాంటి గేమ్స్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ మన ఇది కానే కాదు. సో మనం అవన్నీ ఆడుకోమన్నమాట. సో ఫైనల్లీ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తామండి మనం? చూపిస్తున్నారు? ఏం చూపిస్తాం? అక్కడ ఉన్నవే చూపిస్తాం. అక్కడ ఏమున్నాయని అడగండి, ఏమీ లేవు. ఇంకా అసలు పూర్తిగా ఫుల్ఫిల్గా పెట్టలేదు, జనాలు కూడా తక్కువే ఉన్నారు. అయినా మీరెందుకు వెళ్ళారని అడగద్దు, మాకు అదొక పిచ్చి అంతే. ఈ పిచ్చినంతా మేమెందుకు చూడాలని కూడా మీకు అనిపించవచ్చు, బట్ కొంచెం చూడండి. మీ వాకింగ్ స్టైల్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. నాకు తెలుసు మీరు వెటకారంగా చెప్పారని, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు చూసారా, పిల్లల కోసం అన్నమాట. ఇది మనం ఆడుకునే ఇది కాదనుకోండి, బట్ చూపించాలి కదా. వ్లాగ్ అంటే అన్నీ చూపించాలి, అన్నీ చేయాలి. అదిగో ఇక్కడ ఓన్లీ ప్లేయింగ్ ఎక్కువ ఉన్నాయండి. మనకు కావాల్సినవి ఏమున్నాయి? విండో షాపింగ్ అంటేనే ఉన్నారు, షాపింగ్ చేసి బయటకు వస్తున్నారు. విండో షాపింగ్ చేస్తాం, నచ్చితే అన్నీ కొనేస్తాం కూడా. మన దగ్గర అంతా ఉంది. క్యాషా? నాట్ ఏ క్యాష్, ఇంట్రెస్ట్. నచ్చింది ఇంట్రెస్ట్. సో తినడానికి కూడా పెద్ద స్టాల్స్ ఏం లేవు మనకి. ఎక్కడికి వెళ్ళినా తిన్నామా,
మంచిగా షాపింగ్ చేసామా. ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ ఉంటే చంద్రముఖి అంటే ఏమైనా మారిపోతాను. మంచి కలెక్షన్. థ్యాంక్ యూ. ఒప్పా కంసా మీద. ఇంకెక్కడికి వెళ్తున్నారు? ఇంకా ఏమన్నా ఉంటాయేమో అని చిన్న ఆశతోనే వెళ్తున్నాను. ఇంకేమి ఇయర్ రింగ్ షాపులు కనిపించలేదా? ఏమీ లేవండి. సో చూస్తే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ మనకి తినలేమండి. అరే బజ్జీ పాయింట్ ఎందుకులే, ఆయిలీ ఫుడ్ అని చెప్పేసి కొంచెం ముందుకు అలా వస్తున్నా అనమాట. కాదులే, మీరు ఎంతమంది ఉన్నారు డైటింగ్ అని చెప్పి నాలాగా చూప్ తినేస్తూ మళ్ళీ డైట్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందులో నేను ఒక్కదాన్ని అనమాట. ఆబ్వియస్లీ మనము ఫుడీ బ్యాచ్. ఒప్పా పద్దాక ఒప్ప అని ఎవరినమ్మా ఇలాగే ఉందండి అక్కడ. పద్దాక ఒప్ప అంటున్నావు, ఎవరమ్మా ఒప్ప అని అనకండి. నేను ఎవరిని తీసుకురాలేదు ఒప్ప. ఈరోజు నాతో వచ్చింది మన సిస్టర్ అండ్ మన తమ్ముడు అనమాట. ఎప్పుడు వాళ్ళిద్దరే నా ఒప్పాస్ అని చెప్పాలి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మంచిగా వెళ్తాము, అక్కడ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో వాళ్ళ మొహాలు చూపి అమ్మ తల్లి ఎంతసేపు నువ్వేనా అని అనిపించవచ్చు మీకు. వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు, ముందుకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకు వెనకాల వస్తుంది ఒక డబ్బా వాయిస్. ఆఫ్ కోర్స్ ఆమెదే అనుకోండి. కొంచెం వినండి. మా తమ్ముడిని కూడా తెస్తాను మీకోసం. కమింగ్ సూన్. ఓకే. అండ్ ఇయర్ రింగ్స్ కొన్నాను. మీకు ఎలా అనిపించింది? హౌ డు యూ సీ అండ్ మీకు ఎలా అనిపించింది? నా పిచ్చి ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ అలా నడుచుకుంటూ అలా కాసేపు గ్రీన్ కార్పెట్ మీద మనం ఎలానో ఏ అవార్డ్ ఫంక్షన్లకి వెళ్ళి అవార్డు తీసుకొని అలా నడవలేం కదా, ఏదో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ నేను ఒక ప్లేస్కి వచ్చేసి ఒక సెట్ తీసుకుందామని చాలా సేపు చూస్తాను. చాలా కాదు, గంట. ఒక్క చైన్ కోసం ఇంతసేపు షాపింగ్ చేస్తారా అని విరక్తి పుట్టింది. చూసిన సెట్ ని చూడడం తీయడం. ఇంత చేసిన తర్వాత నువ్వు ఇదా కొన్నావని అంటారని చెప్పేసి నాకు తెలుసు. బట్ కానీ ఏదో మనకి ఉన్న పిచ్చి అలా తయారైందనమాట. ఈ పిచ్చి ఎలా పోతుందో నాకు కూడా తెలీదు, కానీ తగ్గించుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. అక్కడ ఉన్నవే కొన్ని డిజైన్స్. ఆ కొన్ని డిజైన్స్లో తీసిన చైన్ని తీయడం పెట్టడం ఆల్మోస్ట్ 20 to 30 టైమ్స్. ఇలా ఎంతమంది ఆల్మోస్ట్ నాలాగే చాలా మంది ఉంటారు తెలుసు. మరి ఆ రేంజ్ లోనా? నచ్చితే చూసి షాపింగ్ చేసి అమౌంట్ ఇచ్చేసి పక్కకు వస్తారు. తీసి పెట్టి ఇయర్స్ పెట్టుకొని మెల్లో పెట్టుకొని మళ్ళీ కవర్లో పెట్టి మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ పెట్టరుగా. ఉంటారండి, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ టైం వేస్ట్ చేయడానికి మీ టైం వేస్ట్ చేసుకోవడానికి. ఇదంతా మాకెందుకయ్యా బాబు తలకాయ నొప్పి అని అనుకొని నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ కొంచెం సేపు చూడండి అండి, కొంచెం సేపే. కానీ చిన్న షాప్ అయినా డిజైన్స్ బాగున్నాయి. ఎలా అనిపించింది మీకు? బాగుంది. థ్యాంక్ యూ. కానీ నిన్న తీసుకోలేదు, కంగారు పడకండి. ఆదిశక్తివి నీవే అన్నట్టుంది. ఎంత జరుగుతున్నా నా తమ్ముడు ఏం మాట్లాడట్లేదు చూడండి. అది చాలా బాధాకరం. ఎందుకంటే వాడు బార్గెన్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు, మాట్లాడడానికి నెక్స్ట్ ఉంటాడు అనమాట. మీరు నా తమ్ముడు వాయిస్ వినాలి కదా. సైలెంట్ బార్గెనింగ్. సో ఒక్కసారి మీకు హాయ్ చెప్తాడు. హాయ్. ఇలాంటి ఆనిముత్యాన్ని మీరు ఎక్కడ చూసుండరు. వాడి ఫేస్ చూడాలంటే ఒక మినిమం రేంజ్ ఉండాలన్నట్టు, ఎందుకంటే అంత మంచోడు. బాగున్నాయి కదా, నాకైతే గ్రీన్ సెట్ బాగా నచ్చింది. కలెక్షన్
ఇదేం కలెక్షన్ కనిపించింది, ఇదేం కలెక్షన్ అని వాళ్ళేం షాపింగ్ ని మీ షాప్ కి వచ్చి వాళ్ళు ఏం అడగట్లేదు. సో వాళ్ళకి ఆ డిజైన్స్ అక్కర్లేదు, మనం ఏదో వచ్చామా చూపించామా అని ఆ డిజైన్ ఏంటి ఈ డిజైన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ కదా, అది చూస్తారు. సో ఎగ్జిబిషన్ కి వెళ్ళి చూస్తారు. కాస్ట్ రీజనబుల్ అనిపించిందో లేదో నువ్వు తీసుకున్న సెట్ చూసి వాళ్ళు చెప్పాలి. బాగున్నట్టు అనిపించాయి నాకు. సో అది తీసుకుందామా వద్దా అని చెప్పేసి ఏదో ప్రపంచ యుద్ధానికి వెళ్తున్నట్టు అంతసేపు ఆలోచించి ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావే బాబు అని నా పక్కనున్న వాళ్ళు కూడా నన్ను తిట్టేసి, నేనైతే తిట్టుకున్నా. అసలు నిల్చొని ఒక షాప్ ముందు బెగ్గర్లాగా ఉంటారండి, భరించాలి. పాప ఆమె సేల్స్, ఆమె దేవత. లకలక చంద్రముఖి. ఇంకా మీకు చెప్పాలంటే మన దగ్గర ఇంకా చాలా ఉంది లోపల. ఫ్యూచర్లో రాను చాలా వీడియోస్లో వస్తుంది. మన హోమ్ డెకరేషన్ కానివ్వండి అన్నీ వస్తాయి. ప్లీజ్ టు ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే మేము ఎప్పుడే ఇన్నోవేటివ్గా ఏదో స్టార్ట్ చేస్తున్నాము. అందరు స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఏదో ట్రైల్ వేస్తున్నాము. ఫ్యూచర్లో ఇంకా మంచిగా హోమ్ ఫర్నిచర్ వీడియోస్ అన్నీ. నీకు వాటన్నిటిలో ఏ చైన్ బాగా నచ్చింది? నాకు గ్రీన్ చైన్ అండ్ మల్టీ కలర్ చైన్ బాగా నచ్చింది. మరి అది కాకుండా మిగతా తీసుకున్నారా? కాస్ట్ బాగా చెప్పేసిందండి ఆవిడ. కానీ బాగుందండి. అన్నీ మనం కొనకపోయినా ట్రయల్స్ వేసుకొని ఆ మినిట్లో మనం మహారాణిలాగా ఊహించుకుంటాం చూడండి, అది సూపర్ ఉంటుంది అసలు. మీరు ఎప్పుడైనా ట్రయల్ వేసారు అట్లా? బాగుంటుంది. అన్నీ ట్రయల్ వేసి ఒక ఫోటో దిగేసి చాలు అని అనిపించిన డేస్ కూడా ఉన్నాయి. అదే విండో షాపింగ్స్లో చేస్తుంటాను ఎక్కువ. మీ హౌస్కి ఫర్నిచర్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు? అది రాను మనకి హౌస్ వీడియోస్లో వస్తుందండి. అది ఇంకా సూపర్గా ఉండబోతోంది. సస్పెన్సా? ఎస్ ఆఫ్ కోర్స్. స్టూల్స్ అవి తీసుకోరుగా? మడత కుర్చీలు, స్టూల్స్, మనకి ఏది కావాలంటే అది చూపిద్దామండి. ఫ్రిడ్జ్ టూరు, హోమ్ టూరు, రూమ్ టూరు. ఈసారి మీ ఫ్రిడ్జ్ టూర్ చూపించండి. అది ఇంకా టైం ఉందండి, ఇట్ టేక్స్ టైం. కానీ బాగున్నాయి కదా కలెక్షన్. నాకు ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఈ చూసి గిఫ్ట్ చేసేయచ్చు. ముక్కు పొడికిస్తాంలేండి. ఈ సోది అని అనుకుంటున్నారు కదా. సో ఫైనల్లీ నేను ఈ సెట్ సెలెక్ట్ చేసేసాను. అదిగో చూడండి, సెలెక్ట్ చేసినా కూడా భర్త కదా అని కూడా సెలెక్ట్ చేస్తుంటాను. ఎంత చెప్పారండి కాస్ట్? అది మీకు అది సస్పెన్స్ అండి, మీకు ఎందుకు చెప్తాను? మేము తెలుసుకుంటాం అది రీజనబుల్లా, ఎగ్జిబిషన్లో కాదా, వేస్టా, వర్త్ఫుల్లా, మీరు ఎక్కువ పెట్టారా, డబ్బున్నోళ్ళు కాబట్టి మనీ వృధా చేస్తున్నారా ఏంటి, ఇవన్నీ మేము కూడా తెలుసుకోవాలనుకుంటాం కదా. జస్ట్ 1200కి పెట్టానండి. ఫస్ట్ వాళ్ళు మీకు ఎంత చెప్పారండి కాస్ట్? వాళ్ళు 18 చెప్పారండి. మనం 18 తీసుకోం కదా, 12కి తీసుకున్నాం. 12కి తీసుకోవడానికి గంట సేపు 500 తగ్గించడానికి గంట సేపు బేరం ఆడితే గానీ 500 తగ్గలేదు. ఏం చేస్తామండి మనం, ఒక సాదా సీదా మిడిల్ క్లాస్. ఈ చైన్ ఎంత కాస్ట్ చెప్పారు? సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం బార్గెన్ చేస్తూనే ఉండాలి. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. పెద్ద షాపులో ఏమో ఫిక్స్డ్ రేట్ పెట్టినప్పుడు వెంటనే ఎంత పెడితే అంత కొనేస్తారు. చిన్న షాపుల్లో ఏమో బార్గెన్ చేస్తా కూర్చుంటారు.
తప్పదండి, మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఈ గ్రీన్ చైన్ ఎంత చెప్పారు మీకు కాస్ట్? 2,000 చెప్పానండి. అస్సలు తగ్గని కూడా తగ్గలేదు. ఓకే, ఇంతకీ ఫిక్స్ చేశారా ఒకటన్నా? చేశాను, తప్పదు కదా. అంతసేపు బేరం ఆడి ఏమి కొనకపోతే అమ్మ పైనుంచి కింద దాకా చూసుండేది నన్ను. ఇట్స్ ఓకే. కానీ మీకు ఆ గ్రీన్ చైన్ చాలా నచ్చినట్టుంది, పద్దాగా దాన్ని వేసుకొని తీస్తూ. అవునండి, కానీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, ఎందుకంటే సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, అన్నీ ఆలోచించాలి కదా. ఎవరైనా మెడలో వేసుకొని చూస్తారు, మీరేంటి చేతి మీద వేసుకొని చూస్తున్నారు? అన్నిసార్లు మెడలో వేసుకుంటే అమ్మ నన్ను అంటది కాబట్టి. వావ్, కలెక్షన్స్ అయితే చిన్న షాప్ అయినా సూపర్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అన్నట్టు అనిపిస్తుంది. ఎస్. ఎక్కడ తీసుకొచ్చారంట వాళ్ళు? మీరు మీ కలెక్షన్స్ అన్ని అడిగా? ఆ డీటెయిల్స్ అన్ని మనకి చెప్తే మనమే షాప్ పెట్టుకుంటాం కదా, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? లేదు, యాక్చువల్గా నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది అండి, మనమే ఒక స్టాల్ పెట్టచ్చు కదా. నాకు ఇంత ఇయర్ రింగ్స్ పెంచి ఉన్నప్పుడు అనిపిస్తుంది, వాళ్ళకి ఎందుకు అమ్ముతారు, మీరే పెట్టుకుంటా అదే డౌట్ వస్తుంది నాకు. బట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేసి మనం చెప్పలేం కాబట్టి. నేను బొటెక్ ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్ డెఫినెట్గా అందులో మీరు నన్ను కూడా జాయిన్ చేసుకోవాలి, నన్ను నా తమ్ముడిని. తీసుకోవట్లేదా, అక్కడ పడేస్తున్నారు? లేదండి, లెట్స్ వెయిట్ అండ్ సీ. చైన్ మాత్రం ఎక్సలెంట్ గా. అసలు నన్ను అంటారండి తీస్తున్నావు అని చెప్పి, అబ్బాబా అనుకుంటూ వాళ్ళు ఏం కొనని కూడా కొనరు. పక్కన వాళ్ళ దగ్గర దొబ్బేయడమే సరిపోతుంది ఇట్లాంటి వాళ్ళు. ఒకళ్ళు కొనడానికి పుడతారు, ఒకళ్ళు అవి వేసుకోవడానికి పుడతారు. అంటే దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే అద్దుగో కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అనమాట ఇట్లాంటి వాళ్ళకి. అమ్మా, ఇప్పటికే గంట అయింది, ఇంకా అవ్వలేదు మీ బేరం? చేస్తున్నామండి. మీలాంటి ఒక్క కస్టమర్ వస్తే చాలు, పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఇంకా వాళ్ళకి సేల్స్ మీతో చుట్టూనే తిరగాల్సి వచ్చింది. ఏమైనా సజెషన్స్ తీసుకుంటున్నారా? అఫ్ కోర్స్, నా తమ్ముడిని ఒక సజెషన్ అడుగుతున్నారా, ఎందుకంటే ఈస్ బార్గెయిన్ కింగ్ ఆఫ్ బార్గెయిన్. అదేంటి, ఎప్పుడైనా లేడీసే బార్గెయిన్ చేస్తారు కదా, కదా. వాడు ఆనిముత్యం అండి, చెప్పాను కదా, ఆనిముత్యానికి టాప్ ప్రెసిడెంట్ అన్నమాట. సో వావ్, చాలా బాగుంది ఇది వేసుకుంటే మీరు. అవునండి. మీ ఐస్ అంతా ఆ చైన్ మీదే ఉన్నట్టుంది. ఐస్ అంతా ఆ చైన్ మీదనే ఉందండి, బట్ ఆమె కొంచెం కూడా తగ్గించలేదు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, మనకి ఏది నచ్చితే అది కాకుండా ఏది తక్కువ అనిపిస్తే అది తీసుకొని సరిపెట్టుకోవడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు. అప్పుడు కొస కట్టుకోండి మెడకి, ఇంకా చీప్లా దొరికింది. కానివ్వండి, షాపింగ్ తొందరగా, టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, ఆకలేస్తుంది. గంట అయింది, కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, వాళ్ళకి కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, మాకు కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఎంతసేపు? ఆఫ్ కోర్స్ అండి, ఒక నెక్లెస్ కొనడానికే పొద్దున సాయంత్రం నాకు పడితే, ఇంకేమైనా వెడ్డింగ్ షాపింగ్లు ఇట్లాంటివి చేయాలంటే 10 రోజులు ఆడే షాప్ ఎదురు కూర్చోవాలేమో. ఇదేం చేయను? ఫైనల్గా నేను అదే సెలెక్ట్ చేశాను అనమాట, మన బడ్జెట్లో వచ్చింది అదే. సో మొత్తం వచ్చినాయి, అందులో ఏమేమి వచ్చినాయి? నెక్ చైన్, లాంగ్ చైన్, షార్ట్ చైన్, పాపిడి బిల్ల, ఇయర్ రింగ్స్, వడ్రానం ఎవ్రీథింగ్ వచ్చింది. వావ్, సెట్ ఎంత చెప్పింది ఆమె? 1200కి వచ్చింది నాకు. 1800 చెప్పి 1200కి ఇచ్చింది. కానీ కొంచెం మీరు 1000 బార్గెయిన్ ఇంపార్టెంట్ అండి, బార్గెయిన్ ఎంత చేస్తే అంత బెటర్. నేను ఇంకా తక్కువ అనుకోండి, ఇంకా ఎక్కువ చేసే మహానుభావులు ఉంటారు, వాళ్ళకి తక్కువ. ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టారేమో, 1000కి అడగాల్సింది. ఎందుకంటే అవి కలర్ షేడ్ అవ్వచ్చు. గ్యారంటీ ఏమన్నా ఇచ్చారా మీకు? చూసారా, కొన్నింది నేను, పక్కన ఇలాంటి సజెషన్స్ మాత్రం చాలా వినిపిస్తూ ఉంటాయి. తప్పదు ఇట్లాంటివన్నీ.
ఏదో కొన్నామా తెచ్చుకున్నామా అని ఎంకరేజ్ చేయరండి ఇట్లాంటి వాళ్ళు. వెనుక ఉండి ఇది కొన్నావా అది కొన్నావా అలా ఉంది ఇలా ఉంది ఇది బాగాలేదే అది బాగాలేదే అంటుంటారు. సరే మాకు ఒకసారి ట్రయల్కి ఇస్తారా? అస్సలు ఇవ్వమండి. అసలు మీరు ఒక చూద్దాం. ఫైనల్ అయిందా కాస్ట్? నడుస్తోంది ఇప్పటికే 10 మంది 20 మంది షాపింగ్ చేసి కూడా వెళ్ళిపోయారండి ఇళ్ళకి. నడుస్తా పోతా ఉంటదండి, పోతా ఉంటది. సీరియల్ కైనా కొన్నిట్లో ఎండ్ పాయింట్ ఉంటది కదా, మీ దానికి ఎండ్ పాయింట్ లేదా? ఎన్ని కొన్నా కూడా నా మనసంతా కూడా ఆ గ్రీన్ దాని మీదనే ఉంది. మరి ఎటో వెళ్ళిపోయింది మనసు లాగా ఆ గ్రీన్ దాని మీదనే ఉండిపోయింది నా మనసు. ఎటో వెళ్ళిపోయింది. వద్దండి పాడద్దు, పాడితే నాకు చెవులో రక్తం వస్తుంది. మన వ్యూవర్స్ కూడా ఇంకా బాబు చాలు ఆపు సుత్తి అంటారు. నా గొంతు పోయింది కాబట్టి నా వాయిస్ ఇలా ఉంది, లేదంటే నీకన్నా స్వీట్ గా నా వాయిసే ఉంటది. అందుకు ఒప్పేసుకుంది చూసారా, నా వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది అని. మీరేం కమెంట్ చేస్తారు? మీరు డెఫినెట్గా చెప్పండి. ఇంకా చాలా సేపు షాపింగ్ చేసి నిల్చొని ఉంటే కొంచెం అన్నా వెయిట్ డౌన్ అవుతారు ఎవరన్నా. వెయిట్ గురించి మాత్రం మాట్లాడద్దు, ఎందుకంటే అది మన వల్ల కాని పని. అయిపోయిందా ఇప్పటికన్నా? వాళ్ళు పాపం లంచ్ చేయాలి, ఇప్పటికి కూడా షాపింగ్ అవ్వకపోతే ఎట్లా? 5 minutes. చూస్తున్నామండి, చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మూవీ అంటే గుర్తొచ్చిందండి. నేను ఒక మూవీ చూసాను, పుష్ప 2. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది పుష్ప 2? ఎక్సలెంట్. నాకైతే నచ్చింది. హీరో అంటే ఆ మాత్రం ఎలివేషన్స్ ఉండాలి కదా. మళ్ళీ వెళ్తారా మూవీకి? నో, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఒక్కసారి చూస్తామండి థియేటర్లో. అన్నిసార్లు చూసే బడ్జెట్ లేదు. మీ హోమ్ టూర్ ఎప్పుడు చేస్తారు? మీకు ఇందాక నుంచి కాన్సన్ట్రేషన్ అంతా నా హోమ్ టూర్ మీదనే ఉంది. బట్ ఐ విల్ ట్రై అండ్ నేను ఫ్యూచర్లో మన వ్యూవర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా చేస్తాను. ఇంతకీ మీరు ఆ సెట్ ఎప్పుడు పెట్టుకుంటారు? నాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, నేను ఆ ఫంక్షన్లో పెట్టుకుంటాను. లాస్ట్కి ఏమైనా ఇచ్చేసిందామా? దగ్గరికి వచ్చిందా? డిస్కషన్స్ గోయింగ్ ఆన్. ఇంతకీ ఎన్ని తీసుకున్నారు? 30 రూపాయల ఇయర్ రింగ్స్ కి 3 గంటలు షాపింగ్ చేశారు. ఈ 1000 రూపాయల సెట్ కి 10 గంటలు షాపింగ్ చేశారు. ఇప్పుడు అయిపోయినాయి, ఇప్పుడు గాజుల దగ్గరకు వచ్చారా? అన్నీ కావాలి కదండి. అవును, ఇన్ని చేశారు, గాజులు తీసుకోలేదేంటి? మనం అన్నీ తీసుకుంటామా చెప్పండి? మనకి ఏది కావాలో ఏది అవసరమో అదే తీసుకుంటాం, ఎందుకంటే మనం విండో షాపింగ్ కూడా ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి. సో